అది నీరజే సంధ్య. అటు ఇటు ఉన్నది వాళ్ళ అమ్మ నాన్న. అప్పుడు నీరజ్కి 7 ఏళ్ళు ఉంటాయేమో. నేను చూడాలనుకుంటుంది ఈ నీరజ్ని కాదు, నాకు తోడుగా నిలిచిన నీరజ్ని. నన్నేం చేయమంటావు సంధ్య? దొరికింది అది. పోనీ మిగతా పుస్తకాల్లో కూడా వెతుకుతా ఉన్నా. సంధ్య, ఇదేమిటో తెలుసా? నీరజ్ రాసుకున్న డైరీ. ఏమీ నీకు ఇచ్చినా నువ్వు చదవలేవు కాబట్టి ముందు నేను చదివి నీకు చెప్తాను. నేను చదువుకోలేకపోయినందుకు ఎప్పుడు బాధపడలేదు అత్తయ్య. జీవితంలో మొదటిసారి ఇప్పుడు బాధపడుతున్నాను. అప్పట్లో నీకు కంటి చూపు లేదు కాబట్టి చదువుకోలేకపోయావు. ఇప్పుడు నీకు దేవుడు చూపించాడు కదా, ఇప్పుడు చదువుకో. ఆల్రెడీ నువ్వు ఆ పని మీద ఉన్నావు కదా. సరే, ఈ డైరీ ఒకటి పక్కన పెడదాం. వీటిలోంచి నీకేం కావాలో తీసుకుని మిగతా బాక్స్ లో వేయి. చక్కగా ప్యాక్ చేసి మేనేజర్ గారికి పంపించేద్దాం. ఎంత తింటావో తిను, కడుపు నిండా తిను. నువ్వు నాకు చేసి పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ మొత్తం కూడా నీకే. ఈ 2-3 రోజులుగా ఇక్కడ జరుగుతుందంతా చూస్తున్నావు కదా. మన దగ్గరికి రకరకాల కేసులు వస్తుంటాయి. డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినోడిని చిత కొట్టి డబ్బులు ఇప్పించమని ఒకడొస్తాడు. ఒక్కోసారి ఎక్స్పార్టీ వాడిని లేపేమని కూడా డబ్బులు పట్టుకొస్తూ ఉంటారు. కొన్ని కేసులు వార్నింగ్ తో క్లియర్ అయిపోతాయి, కొన్ని కేసులు మర్డర్ దాకా వెళ్లాల్సి వస్తుంది. నిన్న కుర్రాన్ని ఎలా దారిలో తీసుకొచ్చానో చూసావుగా. ప్రేమ అన్నాడు, ప్రాణం ఇస్తానన్నాడు. దెబ్బకు దెయ్యం వదిలి పిల్ల ఎక్కడుందో చెప్పాడు. చూడు, అన్న తప్పు చేస్తున్నాడ్రా. ఆ రోజు వాడు మనల్ని కొడితే కొట్టుండదు, అంత మాత్రాన వాడిని ఇక్కడి దాకా తీసుకురావాలా? వాడిని చూడు, ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు.
ఏ పని చేయడు. ఎవరితోనూ ఒక ముక్క కూడా మాట్లాడు. అసలు ఈ మూగోడు వల్ల అన్నకేం లాభం వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. అవునా? వాడితోనే మూగోడు మాట్లాడు. పోనీ మనం మాట్లాడితేమైనా వాడికి అర్థమవుతుందా? ఏమో.